నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపడమే లక్ష్యం. ఆసిఫాబాద్ జిల్లాలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ ఆవిష్కరణ. పంట మార్పిడి ప్రాధాన్యాన్ని రైతులకు తెలియజేయాలన్న సీఎం. వర్షాభావంపై అవగాహన కల్పించాలంటూ అధికారులకు దిశానిర్దేశం. ఎల్లుండి కోహెడా మార్కెట్కు శంకుస్థాపన. 1000 కోట్లతో 179 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి మార్కెట్ నిర్మాణం. ఈ నెలలో 5 నుంచి 6 నోటిఫికేషన్లు ఇవ్వనున్న టీజీపీఎస్సీ. రేపు 3 ప్రకటనలు విడుదల చేస్తామన్న చైర్మన్ బుర్రా వెంకటేశం. ఓఎంఆర్ విధానంలోనే నీట్ పునఃపరీక్ష నిర్వహించాలన్న సుప్రీం. అకస్మాత్తుగా మారిస్తే ఆచరణాత్మకంగా కష్టమని అభిప్రాయం. అమల్లోకి ఒమన్తో కుదిరిన సీఈపీఏ ఒప్పందం. ఇంధన రవాణాలో హర్మూజ్కు ప్రత్యామ్నాయం అంటున్న నిపుణులు. ఇరాన్ సైనిక స్థావరాలపై దాడులు చేశామన్న అమెరికా. అగ్రరాజ్యంపై ఎదురు దాడులకు దిగామని టెహ్రాన్ ప్రకటన. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల జీవితాల్లో వెలుగు నింపితే రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్లేనని భావించి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలని ఆలోచన చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల ప్రకారం మొదటి విడతగా 4,50,000 ఇళ్లు ఇచ్చామన్నారు. ఆదివాసీల గూడాలకు ఇళ్లు సరిపోవన్న విజ్ఞప్తి మేరకు గూడాలలోని ఇళ్ల కోసం ప్రత్యేకంగా 21,000 ఇళ్లను మంజూరు చేశామని సీఎం తెలిపారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి 112.14 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు చేశారు. కెరమెరి మండలం కొఠారి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పైలాన్ ఆవిష్కరించారు. మొదటి ప్రాధాన్యత ఆదిలాబాద్కు ఉంటది. ఆదిలాబాద్లో ఉండే ఆదివాసీల జీవితాలలో వెలుగు నింపితే ఈ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి జరిగినట్టే అని ప్రభుత్వం భావించి ఈ ప్రాంతానికి అత్యధికంగా నిధులు ఇవ్వాలని ఆలోచన చేసింది. ఈ రోజు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారము మొదటి విడతగా 4,50,000 ఇండ్లు ఇచ్చినాం. ఏ గూడెంలో కూడా గుడిసె ఉండడానికి వీలు లేదు. ఏ పేదోళ్ళైనా ఇంతకుముందు అక్క చెప్తుంది, ఇక్కడ ఒక అక్క చెప్పింది మాకు ఒకరికి 2 ఇండ్లు రాలేదని. ఏ పేదవాళ్ళకు కూడా 100% అన్ని గూడాల పేదోళ్లకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మొట్టమొదటి ప్రాధాన్యతనే వీళ్లకు, ఆదివాసీలకు, తండాలలో ఉన్న లంబాడీలకు, గుడిసెలలో ఉన్న వాళ్ళందరికీ. రాష్ట్రంలో ఒక్క గుడిసె కూడా నాకు కనిపించదు. ఏడాది తిరిగే కల్లా మళ్ళా వచ్చే సంవత్సరం ఏదో గూడెంలోనో ఏదో ఒక తండాలనో ఇదే తారీఖు నాడు మళ్ళా ఈ గూడాలలో అన్ని తండాలలో పేదోళ్ళు ఇల్లు కట్టుకున్నారని పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేసుకుని ఒక పండుగ వాతావరణంలో పండుగ చేసుకుందాం. ఐటీడీఏలతోని తండాలల్ల పేదోళ్ళకి ఇండ్లు లేని స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి ఒక్కరికి, ట్రైబల్స్ కి ఎవ్వరు కూడా మాకు ఇల్లు లేదని మళ్ళీ మనకి వినిపించొద్దు. 365 రోజుల్లో అందరికి ఇండ్లు మంజూరు అయిపోవాలి. కట్టుకోవడానికి అవసరమైన పూర్తి సహకారం ఇవ్వాలి. ఈ ప్రభుత్వం మీ పేదోళ్ళ కోసమే ఉన్నది, మీకోసమే ఉన్నది. మీ కష్టం ఏదున్నా ఆదుకునే బాధ్యత ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని. పంట మార్పిడి, పంటల వైవిధ్యత ప్రాధాన్యాన్ని రైతులకు తెలియజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సన్నద్దతపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలతో వచ్చే వర్షపాతం, ఎల్ నినో ప్రభావం, ఇతర అంశాలపై వాతావరణ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తక్కువ నీరు వినియోగించుకునే పంటల వివరాలు తెలియజేయాలని కోరారు. ప్రాజెక్టుల మరమ్మత్తు పనులపై ఆరా తీసిన సీఎం గేట్ల నిర్వహణ పనులు యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు తక్షణమే విడుదల చేయాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖ వద్ద ఉన్న 1000 కోట్లని నిబంధనల ప్రకారం వినియోగించాలని సూచించారు. దెబ్బతిన్న రోడ్లు, కూలిపోయిన వంతెనల నిర్మాణానికి
అవసరమైన నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి, పశు నష్టం వాటిల్లినప్పుడు తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. రామగుండం ఫెర్టిలైజర్స్ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తం తెలంగాణకే కేటాయించాలని కేంద్రానికి లేఖ రాస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులు అక్కడ పర్యటించనున్నారు. ఈ నెల 4, 5న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులతో పాటు పెండింగ్ ప్రాజెక్టులు పరిశీలించనున్నారు. ఈ నెల 4న నారాయణపేట, మక్తల్ చేరుకుని కోయిల్ సాగర్, కృష్ణా, భీమాపై ప్రతిపాదిత బ్యారేజీ ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి బోస్ రాజుతో కలిసి హెలికాప్టర్ ద్వారా పరిశీలిస్తారు. అనంతరం మక్తల్లో రాజోలిబండ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1ను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జూరాల ఆనకట్ట, నార్లాపూర్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్, కెనాల్ పనులు పరిశీలిస్తారు. రాత్రికి సోమశిల గెస్ట్ హౌస్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షిస్తారు. మరుసటి రోజు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారు. అక్కడి నుంచి ఉయ్యాలవాడకు వెళ్లి ఇరిగేషన్ కార్యాలయం కాంప్లెక్స్ సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత బిష్నేపల్లి మండలం కుమ్మెర వద్ద నిర్మిస్తున్న పంపు హౌస్, వట్టెం రిజర్వాయర్, కరివెన రిజర్వాయర్ పరిశీలించి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అనంతరం జడ్చర్ల మండలం ఉద్దండపూర్ రిజర్వాయర్ పనులు పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఉద్దండపూర్ వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఎట్టకేలకు హైదరాబాద్ శివారు కోహెడలో అంతర్జాతీయ స్థాయి సమీకృత మార్కెట్ నిర్మాణానికి పునాది రాయి పడబోతోంది. గడ్డి అన్నారం, బాటసింగారం పండ్ల మార్కెట్ ఏర్పాటు ప్రతిపాదిత ప్రాంతంలో ఈ నెల 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీకృత మార్కెట్ యార్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కోహెడ పంచాయతీ పరిధిలో దాదాపు 1000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 179 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలతో సమీకృత మార్కెట్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల సీఎం ఆమోదముద్ర వేయగా ప్రభుత్వం ప్రతిపాదిత భూములను మార్కెటింగ్ శాఖకు కేటాయించింది. 3 ఏళ్లలో ఈ మార్కెట్ యార్డు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామని తుమ్మల వెల్లడించారు. దేశంలో ఉన్నటువంటి మార్కెట్లతో పాటు ప్రపంచంలో కూడా ఉన్నటువంటి అత్యున్నత మార్కెట్లను స్టడీ చేసి పెద్ద మొత్తంలో సుమారు నాకు తెలిసి ఒక 1000 కోట్లతోటి ప్రాథమికంగా అన్ని రకాల వ్యాపార కార్యక్రమాలు ఆ మార్కెట్లో జరగాలని, ఇంపోర్ట్స్ తోటి పాటు ఎక్స్పోర్ట్స్, రైతాంగానికి సంబంధించి మెయిన్ రోడ్డుకి ఓఆర్ఆర్కి దగ్గరలోనే ఆ మార్కెట్ నిర్మాణానికి రేపు 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేస్తున్నారు. అది 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజుల్లో 3 రకాలుగా అన్ని అంగులతోటి ఆ కోయిడా మార్కెట్ నిర్మాణం ప్రారంభం జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలోనే అతి ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగారం మండలంలోని మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే సామెలతో కలిసి మంత్రి సందర్శించారు. అనంతరం తిరుమలగిరి తహసీల్దార్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 4 వరకు జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని ఎంఎస్పీ మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నామని, రైతుల వద్ద చివరి గింజ వరకు కొనుగోలు చేసేంత వరకు ప్రభుత్వం పనిచేస్తుందని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. సిమెంట్ కోసం, ఇతరత్ర ఉపయోగాల కోసం లారీలు, డీసీఎంలు ఉపయోగించిన సందర్భంలో అవన్నీ విత్డ్రా చేసుకుని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పూర్తయ్యే వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఉపయోగించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు 11,500 కోట్ల రూపాయలు 9,31,000 మంది రైతులకి ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. తప్పు వాళ్ల దగ్గర పెట్టుకుని నెపం కేంద్రంపై నెట్టాలనుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయదని, రాష్ట్రం సేకరించిన ధాన్యానికే రియంబర్స్మెంట్ ఇస్తుందని స్పష్టం చేశారు. నెల రోజులు ఆలస్యంగా ధాన్యం కొనుగోలు మొదలు పెట్టారని, అందుకే సమస్య తలెత్తిందని రామచంద్రరావు ఆరోపించారు.
ఈరోజు తెలంగాణలో రైతులకు ఈ పరిస్థితి వచ్చిందంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యమే. మార్చి 25వ తారీఖు నాడు కొనుగోలు మొదలు పెట్టాల్సినటువంటి ఒక ఈ కేంద్రాలలో ఏప్రిల్ 25వ తారీఖు నాడు మొదలుపెట్టారు. అంటే ఒక నెల ఆలస్యం. దానివల్ల ధాన్యం అంతా కూడా రైతులు ఐక్యపై కేంద్రాల్లో అగ్రికల్చర్ మార్కెట్లో అక్కడ కుప్పలుగా పడి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము రైస్ మిల్లర్స్తోని కొంతమంది కమిషన్ ఏజెంట్తోని కుమ్మక్కై రైతుల్ని ఎంఎస్పీ అమ్మకుండా దానికన్నా తక్కువ ధరతో అమ్మించేటటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మీద ఏలు పెట్టి చూపడానికి రేవంత్ రెడ్డి గారికి ఎటువంటి అధికారం లేదు. దేశ రాజకీయాల్లో యువతకు మరింత ప్రాధాన్యం కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టుల ఎంపికలో సంప్రదాయ విధానాలకు భిన్నంగా టాలెంట్ హంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రాజకీయాలపై అవగాహన, సామాజిక అంశాలపై పట్టు, ప్రజా సమస్యలపై స్పందించే సామర్థ్యం ఉన్న ప్రతిభావంతులను గుర్తించి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. నిష్ణార్థులు ఒత్తిళ్లకి తలొక్కుండా మంచి సబ్జెక్ట్ ఉండి రాష్ట్ర దేశాల రాజకీయం పరిపూర్ణ అవగాహన ఉండి మంచి మాట్లాడగలిగిన వారికి స్పోక్స్ పర్సన్స్గా అవకాశాలు వస్తాయి. లేదు మేము మాట్లాడడానికి ముందు పోము, సమాచారాన్ని క్రోడీకరిస్తాము, సేకరిస్తాము, అన్ని రకాలుగా మీకు సమాచారాన్ని ఇస్తాము, మాకు నైపుణ్యం ఉందనే వారికి రీసెర్చ్గా అవకాశాలు వస్తాయి. లేదు మేము కాంగ్రెస్ 10 ఏళ్లకు సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ రంగానికి సేవ చేస్తాం, మా సమయం ఇస్తాం, మేము ప్రాపర్గా కోఆర్డినేట్ చేస్తామన్న వాళ్ళకి కోఆర్డినేటర్కి అవకాశాలు వస్తాయి. ఒక కొత్త ఒరవడికి రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుట్టారు. నేను ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఆవిర్భావోత్సవం రోజునే హైదరాబాద్లో నవనిర్మాణ సభ పెట్టాలన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ అభ్యంతరం తెలిపారు. తొలుత తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో నవనిర్మాణ సభ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ అజెండా మోస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడే ఎందుకు సభ పెడుతున్నారో చెప్పాలని పొన్నం డిమాండ్ చేశారు. అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోరి, కానీ రాజకీయ పరంగా అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాడిని ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. క్షమాపణ చెప్పు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి విఘాతం కలిగించిన ఆయనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్, ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే, కానీ ఈ నవనిర్మాణ సభను పెడతాడు. పోయి గుజరాత్ లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు, ఓన్లీ తెలంగాణకు వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఎలఈడి. ఏపీకి చెందిన రాజకీయ పార్టీలు, నాయకులు రాష్ట్రాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగి 13 ఏళ్లు గడుస్తున్నప్పటికీ రాజధాని కట్టుకోలేని నేతలు వారి రాజకీయాలను తెలంగాణపై రుద్దవద్దని సూచించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు, సాధన అంశంపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘాలు, అమరవీరుల కుటుంబ సభ్యులు హాజరైన ఈ భేటీలో ఏపీలో రాజధాని కట్టుకోవడంలో 2 పార్టీలు విఫలమైనట్టు కవిత తెలిపారు. రాష్ట్ర ప్రజలను తక్కువ చేయాలని చూడడం, మేధావులపై దాడి చేస్తే సహించేది లేదని కవిత హెచ్చరించారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, ఆడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరు వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు. ప్రాబ్లం అల్లా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికొచ్చాట తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. రాజకీయంగా పెత్తనం చేస్తాం, సెక్రటేరియట్లో ఏలు పెడతాం, మీ విధానాలలో ఏలు పెడతాం, మీ నీళ్లు దోసుకుంటాం అంటే మాత్రం ఊరుకునేది ఉండదు. నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ తీపి కబురు చెప్పింది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కీలక ప్రకటన చేసింది. మంగళవారం ఒకేసారి 3 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. పరీక్షా విధానంలో సంస్కరణలు తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలిపిన ఆయన పరీక్షను కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహించనున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. టీజీపీఎస్సీ ద్వారా ఒకేసారి 3 కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందన్న ఆయన ఆయా నోటిఫికేషన్లు విడుదలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. టీజీపీఎస్సీలో ప్రస్తుతం 28 రకాల పోస్టులకు ఒక్కో ఖాళీ ఉందని, మరో 25 రకాల పోస్టుల్లో 5 కంటే తక్కువ ఖాళీలు ఉన్నాయని వివరించారు. ఈ నెలలో 5 నుంచి 6 నోటిఫికేషన్లు విడుదల చేసే యోచనలో టీజీపీఎస్సీ ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతి నెల 2 నుంచి 3 నోటిఫికేషన్లు విడుదల చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. రేపు ఒక 3 నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ ఒక 1 వీక్ లోపలనే కొన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ నెలలో కొంచెం ఎక్కువ నోటిఫికేషన్స్ ఇస్తాం. ఇంకొక 3, ఇప్పుడు ఇంకొక అనదర్ 3 ఈ నెలలోనే రఫ్లీ 5 to 6 నోటిఫికేషన్స్ ఉంటాయి. ఇంకా గవర్నమెంట్ ఉంటే రెగ్యులర్ గా నోటిఫికేషన్ మనకి రిక్వెషన్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఉన్నాయి, నేను మీకు చెప్తున్నాను, రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఎవ్రీ 2-3 months మనం కూర్చున్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. ఒక కనీసం అంటే ఒక 20-25 పోస్టులన్నా లేకుంటే దానికి మళ్ళీ పేపర్ సెట్ చేయడం, ఎగ్జామ్స్ పెట్టడం, మళ్ళీ ఒక 10,000 మంది రాయటం, ఒక పోస్ట్ ఉండి మళ్ళీ ఈ కన్ఫ్యూజన్స్ అన్ని ఉంటాయి. కాబట్టి సో వాటిని ఎట్లా చేయొచ్చు అనేది చూస్తున్నాము. బట్ ఓవరాల్ గా మాత్రం ఎవ్రీ మంత్ 2 to 3 నోటిఫికేషన్స్ విల్ బి దేర్ కంటిన్యూస్. అండ్ ఎవ్రీ 2-3 months కి మీకు రిజల్ట్స్ వస్తూనే ఉంటాయి. ఒకసారి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసామంటే మనకి ఫ్యూచర్ ఉంటుంది ఏదో రకంగా అనే ఒక నమ్మకం, భరోసా కల్పించే విధంగా అది కూడా ఒక ఆలోచనలు చేస్తున్నాం. త్వరలో దాని మీద డీటెయిల్స్ తో మీ ముందుకు వస్తాం. టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో లీకేజీలకు తావు లేకుండా పారదర్శకంగా జరిపేందుకు చర్యలు చేపట్టినట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. ఇక నుంచి ఓఎంఆర్ పరీక్షా విధానానికి స్వస్తి పలికి కంప్యూటర్ బేస్డ్ విధానం దిశగా అడుగులు వేస్తామన్నారు. భవిష్యత్తులో టీజీపీఎస్సీ పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ విధానంలోనే జరుగుతాయని వెల్లడించారు. కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా పరీక్ష ముగిసిన వెంటనే అభ్యర్థులకు మార్కులు తెలిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. యూపీఎస్సీకి చెందిన ప్రతిభా సేతు తరహాలో రాష్ట్రంలో ప్రతిభా భారతి కార్యక్రమం నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. ప్రధానంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ప్రాసెస్ ని ఫాలో అయ్యే విధానంలో భాగంగా చాలా డిలే అయ్యేది. ఏదైనా రిజల్ట్ అనేది ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి దాదాపుగా సంవత్సరం పట్టేది. కొన్నిసార్లు 3 సంవత్సరాలు పట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటిని కూడా పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసుకుని వాటిని కనుక చూడగలిగితే సింగిల్ ఫేజ్ ఎగ్జామ్స్ ఏవైతే అంటే ఒకటే పరీక్ష ఉంటుంది, ఒకే అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ లేకుండా ఒకటే ఎగ్జామ్ ఉండేట్లయితే మినిమం 3 నెలల్లో అయిపోవాలి. మాక్సిమం పోతే 6 నెలలకు మించి జరగడానికి వీల్లేదు. అది మా ఇంటర్నల్ SOP లాగా పెట్టుకున్నాం. ఆ రకంగా వెళ్ళడానికి మనం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు కంప్యూటర్ యుగంలో ఉన్నాం. మనం ప్రతి దాంట్లో కంప్యూటర్స్ మస్ట్. కాబట్టి సో వీటిని అన్నిటినీ అధిగమించేకి ఇది బాగా పనికి వస్తుంది. ఇది కంప్యూటర్ బేస్డ్. అంటే రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు కూడా క్వశ్చన్ పేపర్ సిద్ధం అవ్వదు. క్వశ్చన్ పేపర్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ది డే బిఫోర్ ది ఎగ్జామ్ ఓన్లీ. టీజీపీఎస్సీపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వారిపై బుర్రా వెంకటేశం మండిపడ్డారు. టీజీపీఎస్సీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కొలువులు ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని తెలిపారు. దీనిపై అసత్యాలు ప్రచారం చేయడం సంస్థ మనుగడకు మంచిది కాదని వెల్లడించారు. తాజా ప్రకటనతో నోటిఫికేషన్ల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. డాఫాబెట్ బెట్టింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాలో 11 మందిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. వారిలో 10 మంది భారతీయులు కాగా ఒకరు ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తి ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ అప్లికేషన్లపై 414 కేసులు నమోదయ్యాయి. డాఫాబెట్ యాప్ ఏర్పాటు చేసి క్రికెట్, క్యాసినో గేమింగ్ నిర్వహిస్తున్నారని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. కరీంనగర్లో నమోదైన డాఫాబెట్ కేసును ఛేదించినట్లు సిఐడి డీజీ చారు సిన్హా వెల్లడించారు. ఈ కేసులో ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ప్రధాన నిర్వాహకులు రోజుకు 8 నుంచి 10 లక్షలు ఆర్జిస్తున్నట్లు చారు సిన్హా తెలిపారు. 40 మంది అధికారులు ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్నారని వివరించారు. 15 రోజుల సిఐడి ఆపరేషన్లో ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన వారిని అరెస్టు చేసినట్లు చెప్పారు. డాఫాబెట్పై 8 రాష్ట్రాల్లో 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని వివరించారు. ఆన్లైన్ బెట్టింగ్ నేరం కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐడి డీజీ సూచించారు. డాఫాబెట్ యాప్ ఫిలిప్పీన్స్ లో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మరి యూకే షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ఆర్గనైజర్స్ కి దుబాయ్ లో కూడా ఒక ఆఫీస్ ఉంది. అక్కడి నుంచి వీళ్ళు కూడా ఆపరేట్ చేస్తారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళలో 2 మెయిన్ ఆర్గనైజర్స్, 3 మ్యూల్ అకౌంట్స్ మేనేజ్ చేస్తారు ఆన్ కమిషన్ బేసిస్, 2
ఫేక్ ఫర్మ్స్ క్రియేట్ చేశారు అండ్ ఈ డాఫాబెట్ నుంచి జనరేట్ అయిన ఫండ్స్ ఆ ఫేక్ అకౌంట్స్ లో వీళ్ళు తీసుకోవడం జరిగింది, అక్కడి నుంచి వేరే వాళ్ళకి డైవర్ట్ చేయడం జరిగింది. అండ్ 4 టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక కేసులో 25 సెలబ్రిటీస్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ వాళ్ళకి కన్విన్స్ చేయడం జరిగింది దట్ మీరు బెట్టింగ్ అప్లికేషన్స్ కి ఎండార్స్మెంట్ ఇస్తున్నారు, ఇది ఇల్లీగల్, ఇట్ ఈస్ అ క్రైమ్, మరి ఎండార్స్మెంట్ ఇవ్వాలి, వీడియోస్ రిలీజ్ చేసి దట్ దిస్ ఇస్ అ క్రైమ్ అండ్ పీపుల్ షుడ్ నాట్ బి ఎన్కరేజ్డ్ టు గెట్ ఆన్ టు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్. 21 ఇన్ఫ్లుయెన్సర్స్ ఆల్రెడీ ఈ వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 21న జరగబోయే నీట్ పునః పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహించాలని ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించింది. ఓఎంఆర్ విధానంలోనే నీట్ పునః పరీక్ష నిర్వహించాలని జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. అకస్మాత్తుగా పరీక్షా విధానాన్ని మార్చడం ఆచరణాత్మకంగా కష్టమని ధర్మాసనం అభిప్రాయపడింది. సమయాభావం, ఎన్టీఏపై ఉన్న ఒత్తిడిని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎన్క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్లు, పరీక్షా కేంద్రాల్లో ఏఐ ఆధారిత నిఘా కెమెరాల ఏర్పాటును పరిశీలించాలని పిటిషనర్ ధర్మాసనాన్ని కోరారు. ఎన్టీఏ స్థానంలో కొత్త అథారిటీని ఏర్పాటు చేయాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆ అభ్యర్థనలను పరిశీలించిన ధర్మాసనం నీట్ పరీక్షల్లో సంస్కరణలపై జులైలో సుదీర్ఘ విచారణ జరుపుతామని వెల్లడించింది. మే 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు వెలుగులోకి రావడంతో ఎన్టీఏ పరీక్షను రద్దు చేసింది. నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా భీకర దాడులతో విరుచుకుపడింది. ఈ వారాంతంలో గోరఖ్ నగరం, కేష్మ్ ద్వీపంలోని రాడార్ సెంటర్లు, కంట్రోల్ రూమ్ కేంద్రాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా ప్రకటించింది. దక్షిణ హోర్ముజ్ ప్రావిన్స్లోని సిరిక్ ద్వీపంలో ఉన్న టెలికాం సెంటర్పై దాడులు చేసినట్లు తెలిపింది. అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న తమ MQ-1 డ్రోన్ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపించింది. ప్రాంతీయంగా పౌర, వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ తీవ్ర ముప్పుగా పరిణమించిందని మండిపడింది. ఇరాన్ దూకుడుకు సమాధానంగానే దాడులు చేసినట్టు సెంట్రల్ కమాండ్ పేర్కొంది. ఈ దాడులో ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, డ్రోన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, సముద్రంలో నౌకలకు ముప్పుగా మారిన 2 వన్-వే అటాక్ డ్రోన్లు ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తమపై దాడికి అమెరికా బలగాలు ఉపయోగించిన స్థావరాలపై IRGC దాడులు చేసినట్లు తెలిసింది.